నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో ఉపేంద్ర, ప్రేమ్ సుందర్, వాసు సంయుక్తంగా ఏర్పాటు చేసిన హోటల్ విష్ణు భవన్ ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. భోజన ప్రియుల కోసం ప్రత్యేకమైన వంటకాలను రుచికంగా అందించడంలో ఎంతో అనుభవం ఉన్న నిర్వాహకులు విష్ణు భవన్ హోటల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అమరావతి కృష్ణారెడ్డి అన్నారు. వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు భాస్కర్, అమీర్జాన్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. సార్ चंद्रमा आश्रति दीर्घमायुः। ओं नमो हिरण्यवर्णाय हिरण्यरूपाय अंबिकापते उमापतये नमः। ज्येष्ठराजं ब्रह्मणां प्रात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम् मंगलम कौशलेन्द्राय महनीयाय गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रयवतो महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। लक्ष्मी चंद्रे पादं देवेभ्यो विददाचाय प्रचंद्रमा आश्रित दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुष ततेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठितः। మీడియా సోదరులు నమస్కారాలు. గత 40 సంవత్సరాల నుంచి హోటల్ ఫీల్డ్లో ఉంటూ నెల్లూరుకి ఒక మంచి భోజనం అంటే ఎక్కడైనా కూడా నెల్లూరుకు ప్రత్యేకత. ఎవరైనా కూడా హైవేలు వెళ్తుంటే నెల్లూరులో భోజనం చేసి వెళ్ళాలి, నెల్లూరులో టిఫిన్ తినాలి, నెల్లూరులో బిర్యానీ తినాలని ఒక ఫేమస్. దానికి తగ్గట్టుగా సిటీకి సరి సమానంగా ఈరోజు నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందింది. ఒక విధంగా చూస్తే ఇది మన ఊరేనా అదే సింగపూర్ అనిపించే విధంగా ఎంతో విధంగా డెవలప్ అయ్యి దాంతోపాటు భోజనంలో మార్పులు. ఒకప్పుడు హోటల్ అంటే అందరూ భయపడేవాళ్ళు. ఈరోజు ప్రతి ఒక్క యువకులందరూ వచ్చి హోటల్ ప్రారంభం జరిగింది. ఈ మధ్యలో నేను 40-50 హోటల్స్ కూడా ప్రారంభించాను. అన్నీ కూడా ఒకదానికి సంబంధం లేదు. ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రుచి, ఒక్కో విధంగా కస్టమర్ యూత్కి ఎలా కావాలో. ఒకప్పుడు హోటల్ రావాలంటే భయపడేవాళ్ళు. ఈరోజు ప్రతి ఆదివారం ఎప్పుడు వస్తుందా, హాలిడేస్ ఎప్పుడు వస్తుందా, ఫ్యామిలీతో పోయి హోటల్ తిన్నామని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా 5-6 సంవత్సరాల పిల్లలు కూడా చూసి హోటల్లో భోంచే విధంగా మార్పు జరిగింది. దానికి తగ్గట్టు కూడా ఈనాడు వాసు గారు అలాగే ఉపేంద్ర గారు, ప్రేమ్ సుందర్ గారు ముగ్గురు కలిసి చిల్డ్రన్ పార్క్. ఈరోజు చిల్డ్రన్ పార్క్ అంటే స్ట్రీట్ ఫుడ్ అంటే హోటల్స్కి మారిపోయారు. ఇక్కడే అనేక హోటల్, బాహుబలి, సితారా అనేక హోటల్ కూడా ఇక్కడ వెలిసిరి. అనేక ఐటమ్స్ ఈరోజు ఒక బాలాజీ స్వీట్స్ అని అంటే ఇక్కడికి వచ్చినామంటే వెరైటీస్ ఫుడ్ వచ్చే విధంగా వచ్చింది. దాంతోపాటు ఈరోజు విష్ణు భవన్ ఒక సరికొత్త రుచులతో కాఫీ స్టాలు, టిఫిన్స్, వెరైటీగా కారం దోశ. నెయ్యి కారం దోశ అంటే ఫేమస్. సాధారణ చదువుకి వెళ్ళేవాళ్ళు నెయ్యి కారం దోశ వెళ్ళేవాళ్ళు కూడా ఉంటుంది. అలాంటి నెయ్యి కారం దోశ. దాంతోపాటు మిక్సెడ్ రైసెస్ అంటే బహుశా ఎక్కడ హోటల్లో నేను వెళ్ళలేదు. మిక్సెడ్ రైస్, కరివేపాకు అన్నం, చింతకాయ రైస్, ఆవకాయ రైస్ అలా మిక్సింగ్ చేసి
సాంబార్ రైస్ ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసి అతి తక్కువ ధరలో కస్టమర్లకి అందియాలనే ఉద్దేశంతో మన ప్రేమ్ సుందర్ గారు, అలాగే వాసు గారు, అలాగే ఉపేంద్ర గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఆ కొత్తదనం చూపించుకొని అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫుడ్ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ కూడా ప్రారంభిస్తారు. అంటే అతి తక్కువ ధరలో కూడా అందియాలని, రుచిగా అందివ్వాలని నాకాడ రావటము, అవి చేసి శాంపిల్ చేసి రావటం నా చేత తినిపించడం జరిగింది. చాలా రుచిగా క్వాలిటీగా ఇచ్చారు. ఎప్పుడు కూడా హోటల్ డిపార్ట్మెంట్లో రుచిగా ఎప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇంకా పెద్ద హోటల్గా స్టార్ట్ చేసి మరి ప్లాన్ చెప్పడానికి చెప్పి వాళ్ళందరూ కూడా నేను ఆశీర్వదిస్తూ విష్ణు భవన్ హోటల్ అందరికీ ప్రొపరేటర్స్ కూడా నేను అందరూ కూడా ఆల్ ది బెస్ట్ ఇస్తూ ప్రజలు కూడా ఒకే హోటల్ కాకుండా కొత్త ధరకు వచ్చి అందరూ ప్రోత్సహించారు. ఎందుకంటే వ్యాపారం బాగా జరుగుతుంటే క్వాలిటీ వస్తుంది. దాని దగ్గర కూడా మీరందరూ కూడా. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ రోడ్లో విష్ణు భవన్ పేరుతో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ టీ, కాఫీ, టిఫిన్ ఐటమ్స్ అన్నీ లభిస్తాయి. మీకు పొద్దున సాయంత్రం టిఫిన్ ఐటమ్స్ ఉంటాయండి. మధ్యాహ్నం సమయంలో మిక్స్డ్ రైస్ లభిస్తాయి. ఇది ఎంతో రుచికరంగా శుచికరంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలందరూ ప్రజలు కూడా వచ్చి ఆహార పదార్థాన్ని రుచి చూసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.